పీక్ రామ్ చరణ్, పీక్ బుచ్చిబాబు, పీక్ ఏఆర్ రెహమాన్. ఇది ఒక పీక్ సినిమా. ఒక గ్రామం యొక్క గుర్తింపు కోసం పెద్ది అనే వ్యక్తి ఏం చేశాడు, నేషనల్ లెవెల్ నుండి ఇంటర్నేషనల్ లెవెల్ క్రాస్ ఓవర్ అథ్లీట్ గా అతడు ఎలా ఎదిగాడు, దేనికోసమైతే అంత కష్టపడ్డాడో, ఫైనల్ గా దానిని సాధించాడా లేదా అనేదే ఈ సినిమా కథ. చిత్రం మాత్రం అద్భుతంగా ఉంది. సినిమాలో హీరో ఎంట్రీ నుండి క్లైమాక్స్ ఎండ్ అయ్యే వరకు ప్రేక్షకులను అలాగే కూర్చోబెట్టేలా దర్శకుడు తెరకెక్కించాడు. ఈ సినిమాలో క్రికెట్ సీక్వెన్స్, కుస్తీ పోటీలు, ఫైట్ సీక్వెన్స్, సాంగ్స్ మరియు క్లైమాక్స్ ప్రధాన హైలైట్స్ గా నిలిచాయి. అయితే జాన్వీ కపూర్ సీన్స్, సెకండ్ హాఫ్ లోని ఎమోషనల్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు మున్నాభాయ్ దివ్యాందు క్యారెక్టర్ కు అంతగా ఇంపార్టెన్స్ లేకపోవడం కొంత నిరాశపరుస్తుంది. అయినప్పటికీ సినిమా అంతటా ప్యూర్ గూస్ బంప్స్ తెప్పించే క్షణాలు ఉన్నాయి. ఊహించని క్లైమాక్స్ తో 2026లోనే ఇదొక బెస్ట్ మూవీగా నిలుస్తుంది. నటన పరంగా చూస్తే రామ్ చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రంగస్థలం సినిమాను మించి ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టాడు. జగపతి బాబు లుక్స్ మరియు పర్ఫార్మెన్స్ అదరగొట్టాయి. శివరాజ్ కుమార్, జాన్వీ, దివ్యాందు వంటి సపోర్టింగ్ కాస్ట్ అంతా చక్కగా నటించారు. ఇంతటి మార్కెట్ మరియు క్రేజ్ ఉన్నప్పటికీ ఇలాంటి వైవిధ్యమైన స్టోరీని ఒప్పుకున్నందుకు రామ్ చరణ్ కు హాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా కాలం తర్వాత ఒక ఫుల్ ప్యాక్డ్ పర్ఫెక్ట్ మూవీతో ఆయన ముందుకొచ్చాడు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.